హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు నేను మూలంగి సాంబార్ చేస్తున్నానండి. మా ఊరు సైడ్ ఎట్లా చేస్తారని ఇప్పుడు మీకు చూపిస్తాను. దీనికి నేను ఏమేమి తీసుకున్నానంటే ఒక 2-3 మూలంగి తీసుకున్నాను. తర్వాత కొంచెం పప్పు తీసుకున్నాను, కందిపప్పు వేసి చేస్తున్నాను. తర్వాత కొంచెం శనగలు వేసి చేస్తున్నానండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఈ మూలంగిని మేము ఇప్పుడు స్లైస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్లైస్గా కట్ చేసుకున్నాను. ఇవన్నీ నేను 3 మూలంగి తీసుకున్నాను. ఇది మొత్తం కట్ అయిన తర్వాత దీనికి ఒక 3 పచ్చిమిరపకాయలు వేయాలి. కొంచెం కారం కోసం, ఇది కారం ఎక్కువ లేదు అందుకే 3 వేస్తున్నాను. మీకు కారం ఉంటే 1-2 సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఇది బాయిల్ చేసుకోవాలి. పప్పు, శనగలు, తర్వాత ఈ మూలంగి కొంచెము ఈ మూలంగి వేరే చేసుకోవాలి. ఇది 2 కలిపి ఒకసారి కుక్కర్లో పెట్టుకోవచ్చు. మూలంగి సపరేట్గా బాయిల్ చేసుకోవాలి. రండి ఇప్పుడు అన్నీ బాయిల్ చేసుకుంటాము. చూడండి, ఇప్పుడు పప్పు బాయిల్ అయిపోయింది. అట్లా శనగలు కూడా బాయిల్ చేసుకున్నాను, దీనికి వేస్తాను. ఇప్పుడు తర్వాత మూలంగి కూడా బాయిల్ చేసుకున్నాను, అది కూడా వేస్తాను. ఇప్పుడు వేసి అన్నీ మిక్స్ చేసి ఇప్పుడు మళ్ళీ ఉడికించాలి. గ్యాస్ పైన పెడతాను. ఇప్పుడు గ్యాస్ పైన పెట్టినప్పుడు దీంట్లో అన్ని మసాలాలు వేస్తాను. ఇప్పుడు చూడండి, చింతపండు కూడా రసం తీసి దీనికి వేసాను. ఒక చిన్న నిమ్మకాయ అంతా పెద్దది చింతపండు తీసుకున్నాను, దీనికి వేయాలి. ఇప్పుడు కొంచెం ఒక 1/2 స్పూను పసుపు వేస్తున్నాను. కొంచెం కారం పౌడర్ వేస్తున్నాను. ఇది సాంబార్ పౌడర్ అండి, మా ఇంట్లో చేసుకుంటాం మేము. అది 1 స్పూన్ వేస్తున్నాను. మీ దగ్గర సాంబార్ పౌడర్ లేదంటే కారం పౌడర్ వేసుకోవచ్చు. కారం చూసుకొని వేయండి. తర్వాత 1 స్పూను ఉప్పు వేస్తున్నాను. నేను రాయి ఉప్పు వాడతాను, అందువల్ల 1 స్పూన్ వేస్తున్నాను. మీకు సాల్ట్ ఉప్పు అంటే ఇంకొక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అన్నీ మిక్స్ చేయాలి. ఇప్పుడు అన్నీ మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇది గట్టిగా అనిపిస్తే మీరు కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి. అది పప్పు ఉడకపెట్టిన వాటర్ ఉంటుంది కదా, దాన్నే వేస్తున్నాను. ఇప్పుడు అన్నీ మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ పైన పెడతాను. ఇది మంచిగా బాయిల్ అవ్వాలి మళ్ళీ ఇంకొకసారి. ఇప్పుడు చూడండి, అన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొంచెం బెల్లం వేస్తాను నేను. చూడండి, ఇంత బెల్లం వేస్తాను. మీకు బెల్లం కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వద్దు. వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, పోపు వేసినప్పుడు వేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడే వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెము కరివేపాకు వేస్తున్నాను. తర్వాత కొంచెము కొత్తిమీర వేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి. మూలంగి కూడా చాలా మంచిది కదా. మీకు కాన్స్టిపేషన్ అని ఉంటే మూలంగి ఎక్కువ తినాలి. డైజెషన్ కూడా చాలా మంచిది ఇది. ఇప్పుడు మొత్తం వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. ఇది ఇప్పుడు మంచిగా బాయిల్ అవ్వాలి, ఉడికించాలి దాన్ని మంచిగా. ఇప్పుడు ఇంకా ఇది కొంచెం బాయిల్ అవ్వాలండి. దీన్ని ఇంగ్లీష్లో రాడిష్ అని కూడా చెప్తారు. ఇది చాలా మంచిదండి మన హెల్త్కి. ఇది డైజెషన్ సిస్టమ్ బాగా చేస్తుంది. ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. ఎందుకంటే మూలంగిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అందువల్ల ఇది మనకి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. సమ్మర్లో ఎక్కువ వాడుతారు ఇది మూలంగిను, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దీంట్లోని. మన ఇమ్యూన్ సిస్టమ్ని కూడా ఇది బూస్ట్ చేస్తుంది అని చెప్తారు కొందరు డాక్టర్స్. అందువల్ల మూలంగి ఎక్కువ వాడాలి. మా ఇంట్లో ఒక వారంలో 1 రోజైనా మూలంగి వాడతామండి, అంత మంచిది హెల్త్కి. అవుతా ఉంది. ఇది లాస్ట్లో బాయిల్ అవుతా ఉన్నప్పుడు ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తాము అన్నప్పుడు కొంచెం ఇంగువ వేయండి. ఇది మా ఊర్లో దొరికేది ఇంగువ. దీన్ని వాటర్ చేసుకొని వాటర్లో నానబెట్టుకొని తర్వాత వేయాలి. ఇది ఇప్పుడు వేస్తున్నాను. మీ దగ్గర పౌడర్ ఇంగు ఉంటే వేసుకోవచ్చు. ఒకసారి వేసిన తర్వాత ఇది మంచిగా ఇంగువ వేసిన తర్వాత ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ బాయిల్ అయితే చాలు. ఇప్పుడు ఎంత మంచిగా కనిపిస్తుంది. ఇది హెల్త్ కూడా చాలా మంచిది, న్యూట్రియంట్స్ బాగా ఉంటుంది కదా దీంట్లో, వాటర్ కంటెంట్ కూడా బాగా ఉంటుంది. సమ్మర్లో ఎక్కువ ఇది యూస్ చేయాలండి మేము. చూడు, ఇప్పుడు బాయిల్ అవుతా ఉంది. ఇప్పుడు ఆఫ్ చేసుకుంటాను. దీనికి ఇప్పుడు ఒకటి పోపు వేయాలి. కొంచెం 2 స్పూన్ ఆయిల్ తీసుకొని పెట్టుకున్నాను.
ఇప్పుడు దీనికి 1 స్పూను ఆవాలు, ఒక అర స్పూను జీలకర్ర, ఒక హాఫ్ స్పూను మినపప్పు వేయాలి. తర్వాత కొంచెము కరివేపాకు ఇవన్నీ వేసి పోపు చేసుకోవాలి. చూడండి ఇప్పుడు పోపు అవుతా ఉంది. ఇప్పుడు దానికి వేస్తాను నేను సాంబార్కి. పోపు వేసిన తర్వాత కొంచెం పైన మళ్ళీ కొంచెం కొత్తిమీర వేయండి. చూడండి తయారైపోయింది. ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా ఉంది. దీంట్లో బాగా న్యూట్రియంట్స్ ఉంటుందండి, అట్లనే ఫైబర్ కూడా ఉంటుంది. దానివల్ల మీకు హెల్త్కి చాలా మంచిది. డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అని ఉంటే ఇది ఎక్కువ వాడండి. వారాల్లో ఒక 3 రోజు వాడితే కాన్స్టిపేషన్ చాలా వరకు తగ్గిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా మంచిగా ఉంటుంది. వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, దీనికి యాడ్ చేసుకోవచ్చు. మేము తక్కువ వాడుతూ అందువల్ల నేను వేయట్లేదు. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త వీడియో తీసుకొని మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.